Hello everyone. ఇవాళ మనం ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఎథిక్స్లో లాస్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఇన్ ఇంకల్కేటింగ్ ది వాల్యూస్. దానికన్నా ముందు మనం లారెన్స్ కాల్బర్గ్ ఇచ్చిన 6 స్టేజ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ని అర్థం చేసుకుందాం. దాంతోపాటు హీ హ్యాస్ గివెన్ ది ఎవల్యూషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద మొరాలిటీ ఇన్ దిస్ థియరీ. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే, ఒక బేబీ పుట్టిన తర్వాత తన సరౌండింగ్స్ని చూసి తను చాలా నేర్చుకుని అండ్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క మోరల్ క్యారెక్టర్ని ఇంబైబ్ చేసుకుంటారు. ఆ ఇంబైబ్ చేసుకున్న క్యారెక్టర్స్ ఏమవుతాయంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో పాటు ఆ మోరల్ వాల్యూస్ అనేవి కూడా మారుతాయి. ఆ మారడం, ఆ ఎవల్యూషన్ ఎలా ఉంటుంది అని చెప్పి ఈయన లారెన్స్ కాల్బర్గ్ ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. బేసిక్గా ఈ థియరీలో 6 స్టేజెస్ ఉంటాయి. ఈ 6 స్టేజెస్లో ఫస్ట్ 2 స్టేజెస్ అనేవి 3 to 7 years కిడ్స్కి, దాని నెక్స్ట్ 2 వచ్చేసి 8 to 13 years ఆఫ్ ఏజ్, అంటే బిఫోర్ గోయింగ్ టు టీనేజ్. దాని తర్వాతవన్నీ అడల్ట్హుడ్. సో ఇలా 3 లెవెల్స్ని కేటగరైజ్ చేశారు ఆయన. సో ఆ కేటగరైజేషన్లో వాళ్ళ మోరల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో ఫస్ట్ లెవెల్ని ఏమంటామంటే ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ అని. అంటే ట్రెడిషనల్గా ఉండదు, బికాజ్ డిఫరెంట్ బేబీస్ డిఫరెంట్గా అడాప్ట్ చేసుకుంటాయి. సో వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ అడాప్షన్ స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అందరూ ఒకటి ఫాలో అవ్వరు, డిఫరెంట్గా ఉంటాయి. దాని అందుకే ప్రీ కన్వెన్షనల్ అంటారు. సో బేసిక్గా దీంట్లో ఏమవుతుందంటే ప్రతి స్టేజ్లో 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రైట్ అండ్ రాంగ్ దేని బేసిస్ మీద డిసైడ్ అవుతున్నారు. సెకండ్ వన్ ఏంటంటే ఆ రైట్ అండ్ రాంగ్ని డిసైడ్ అవ్వడానికి వాళ్ళు ఇచ్చే మోరల్ రీజనింగ్ ఏంటి అన్నది కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టేజ్ విచ్ సేస్ ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్. దీంట్లో రైట్ అండ్ రాంగ్ ఇస్ డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది పనిష్మెంట్. దాని మోరల్ రీజనింగ్ ఏమి ఇచ్చుకుంటారంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్లో వెరీ స్మాల్ కిడ్స్ వాళ్ళు పనిష్మెంట్ నుంచి తప్పించుకుంటున్నారా లేదా, వాళ్ళ డెసిషన్ వల్ల వాళ్ళకి పనిష్మెంట్ రావట్లేదంటే అదే వాళ్ళకి రైట్. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఐ షుడ్ నాట్ హిట్ మై బ్రదర్ బికాస్ ఐ విల్ బీ స్కోల్డెడ్. సో నేను మా తమ్ముడిని కొట్టకూడదు ఎందుకంటే తన్ని కొడితే నాకు తిట్లు పడతాయి. తిట్లు పడడం అనేది పనిష్మెంట్ వాళ్ళకి. సో ఆ పనిష్మెంట్ని అవాయిడ్ చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళ తమ్ముడిని కొట్టకూడదు. సో వాడికి మోరల్గా ఏంటి కరెక్ట్, వాడిని తమ్ముడిని కొట్టకపోవడం. సో వాడు అలా డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ స్టేజ్లో ఏం జరుగుద్దంటే ఇండివిజువలిజం అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ గురించి చూసుకుంటారు పిల్లలు. లైక్ వాళ్ళకి అది ఉపయోగపడుతుందా, వాడు తీసుకునే రైట్ ఆర్ రాంగ్ డెసిషన్ వల్ల తన ఓన్ ఇంట్రెస్ట్ సాటిస్ఫై అవుతున్నాయా అన్నది తన గోల్. సెకండ్ ఏంటంటే వాడు మోరల్ రీజనింగ్ ఇచ్చుకునేటప్పుడు పక్కనోడి ఇంట్రెస్ట్ని కూడా గుర్తిస్తాడు. ఫస్ట్ సపోజ్ మనం స్కూల్కి వెళ్ళినప్పుడు అది అబ్జర్వ్ చేస్తాం, 2 పిల్లలు ఉన్నారు, గుడ్ ఫ్రెండ్స్. సో ఒకళ్ళు బాక్స్లోంచి ఫుడ్ అంతా కింద పడిపోయింది. అప్పుడు నెక్స్ట్ తన ఫ్రెండ్ తనకి హెల్ప్ చేసి ఫుడ్ అంతా ఎత్తుతారు. సో ఇద్దరూ కలిసి మొత్తాన్ని క్లీన్ చేసేస్తారు. ఇక్కడ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఆ పర్సన్ ఏం ఆలోచిస్తారంటే, ఇవాళ నేను హెల్ప్ చేస్తే రేపు తను నాకు హెల్ప్ చేస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాడికి అదే మోరల్లీ కరెక్ట్. వాడి రీజనింగ్ ఏంటి, ఫ్యూచర్లో నాకు ఉపయోగపడుతుంది, ఆర్ ఇప్పుడు నేను క్లీన్ చేసినందుకు నాకు తను చాక్లెట్ ఇస్తుంది. సో ఇలా ఆలోచిస్తారనమాట. సో దే ఆర్ మోర్ గిఫ్ట్స్ ఏం వస్తాయి, రివార్డ్ ఏంటి అన్నది చూసుకుంటారు అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ సాటిస్ఫై అయిందా లేదా చూసుకుంటారు. అలా వాళ్ళు మోరల్లీ రైట్, దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అన్నది డిసైడ్ అవుతారు. నెక్స్ట్ లెవెల్ 2, దీన్ని కన్వెన్షనల్ మొరాలిటీ అంటారు. యూజువల్గా అడల్ట్స్, టీనేజర్స్ వీళ్ళు ఈ స్టేజెస్ ఆఫ్ మొరాలిటీ డెవలప్మెంట్లో ఉంటారు. థర్డ్ స్టేజ్ని చూద్దాం. ఆ థర్డ్ స్టేజ్ ఏంటంటే గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. యూజువల్గా అడాలసెన్స్, టీనేజ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్ బిహేవియర్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. సొసైటీలో ఉన్న వాళ్ళందరితో నువ్వు చాలా గుడ్ పర్సన్ రా అనిపించుకోవడానికి ట్రై చేస్తారనమాట. వాళ్ళు దే బిహేవ్ ప్లీజింగ్ అదర్స్, ఇంప్రెసింగ్ అదర్స్, అండ్ సొసైటీ అప్రూవ్ చేసింది వాళ్ళకి మోరల్లీ రైట్ అయిపోతుంది, సొసైటీ అప్రూవ్ చేయండి వాళ్ళకి మోరల్లీ రాంగ్ అయిపోతుంది అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే 10th class ఎగ్జామ్స్కి వాటిల్లో దెల్ బి లాట్ ఆఫ్ కాంపిటీషన్ బిట్వీన్ ది స్టూడెంట్స్ ఫర్ ది మార్క్స్. ఎందుకు,
బికాజ్ ఎవరికైతే హై మార్క్స్ వస్తాయో వాడికి సొసైటీ ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంది. సో ఆ రెస్పెక్ట్ ఇవ్వడమే గుడ్ బిహేవియర్ అండ్ అదే మోరల్లీ కరెక్ట్ అని చెప్పి ఆ స్టూడెంట్స్ ఆ ఏజ్లో ఫీల్ అవుతారు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది గుడ్ పర్సన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ కోసం ఐ వోంట్ లై, నేను అబద్ధం చెప్పను బికాస్ ఐ వాంట్ పీపుల్ టు ట్రస్ట్ మీ. సో నేను అబద్ధం చెప్పకపోతే చుట్టూ ఉన్న జనాలు నన్ను ట్రస్ట్ చేస్తారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు లై. ఇది ఒకటి. నెక్స్ట్ స్టేజ్ 4, ఇది కొంచెం అడల్ట్హుడ్, ఓవర్ 20s. ఏంటి, మెయింటైనింగ్ ది సోషల్ ఆర్డర్. బికాస్ లా అండ్ ఆర్డర్కి ఓరియంట్ అయ్యి ఉంటారు అనమాట. లైక్ రైట్ బిహేవియర్ ఇస్ ఒబేయింగ్ లా. లా ఏం చెప్తుంది, ఎథిక్స్ ఏం చెప్తాయి, అది బిహేవ్ చేయడం వల్ల నువ్వు రైట్ డెసిషన్ తీసుకుంటున్నావు అనుకుంటారు. సో బేసిక్గా ఏంటి, ఇట్ ఈస్ రాంగ్ టు స్టీల్ బికాస్ ఐ విల్ బ్రేక్ ద లా. ఈ ముందు స్టేజ్లో ఏమైంది, ఇట్ ఈస్ రాంగ్ టు స్టీల్ బికాస్ పీపుల్ అరౌండ్ మీ వుడ్ నాట్ ట్రస్ట్ మీ. అదే ఈ స్టేజ్లో ఏంటి, పీపుల్ చుట్టూ ఉన్న సొసైటీ కన్నా ఎక్కువ దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది లా అండ్ ఆర్డర్. స్టీలింగ్ ఇస్ బ్రేకింగ్ ద లా అన్నది ఫీల్ అవుతారు స్టేజ్ 4లో. నెక్స్ట్ లెవెల్ 3, ఇది ఏంటంటే పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. అంటే దీనికి అందరూ చేరుకోరు, ఆ మొరాలిటీ డెవలప్మెంట్లో అందరూ చేరుకోరు, కొంతమంది రేర్గా చేరుకుంటారు ఈ లెవెల్ ఆఫ్ మొరాలిటీకి. దీంట్లో ఏంటంటే స్టేజ్ 5 ఈజ్ అబౌట్ సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్స్. దీంట్లో ఏం నమ్ముతారంటే ఇండివిజువల్స్ వాళ్ళ ఇంటెలెక్చువాలిటీ బాగా పెరిగిపోయి ఉంటుంది. దే ఫీల్ దట్ ఈ సోషల్ కాంట్రాక్ట్స్ వల్ల మనం లాస్ తయారు చేసుకున్నాం. ఈ లాస్ అన్నవి మనం స్టేజ్ 4లో చూసినట్టు కాన్స్టెంట్ కాదు. స్టేజ్ 5లో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే సోషల్ ఆర్డర్, హార్మోనీ, పీస్ మెయింటైన్ చేయడానికి చేంజ్ చేసుకోవచ్చు అన్నది హైయెస్ట్ గుడ్ ఇస్ ఇంపార్టెంట్ అని స్టేజ్ 5లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. సో దీనిలో ఏం చేస్తారంటే దెల్ బి డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అబౌట్ గుడ్ వాల్యూస్, గుడ్ ఒపీనియన్స్. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అది ఎలా చేంజ్ చేయాలి సిచ్యువేషన్ ప్రకారంగా. రిజిడ్ ఉంటారు అనమాట, ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ట్రై చేస్తారు టు బ్రింగ్ వెరీ గుడ్ అవుట్ ఆఫ్ ది వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టీలింగ్ అ మెడిసిన్ ఫర్ సేవింగ్ అ లైఫ్ ఇస్ గుడ్. ఇది ఆలోచించగలిగేది స్టేజ్ 5లో అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఒకసారి ఒక ఏరియాలో కర్ఫ్యూ పెట్టారు. ఆ కర్ఫ్యూ టైంలో ఏంటి, చాలామంది గ్యాదర్ అవ్వకూడదు, కానీ కొంతమంది ప్రొటెస్టర్స్ అందరూ గ్యాదర్ అవుతారు అనమాట. దానికి పోలీస్ సేస్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్, యూ హ్యావ్ టు గో. అయినా కూడా ప్రొటెస్టర్స్ వినకుండా అక్కడే ఉంటారనమాట. సో వాళ్ళని ఆ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జడ్జికి ముందు ప్రొడ్యూస్ చేస్తే జడ్జి అంటారు ఎస్ వాళ్ళు కర్ఫ్యూ లాని బ్రేక్ చేశారు, బట్ ద పాయింట్ ఇస్ వాళ్ళు డెమోక్రటిక్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు, పీస్ఫుల్గా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రొటెస్టర్సే కరెక్ట్ అని చెప్తాను అనమాట. సో బ్రేకింగ్ ఎ లా కూడా హైయెస్ట్ గుడ్ అవుతుంది సొసైటీకి అంటే దట్ ఈస్ యాక్సెప్టెడ్. ఇది స్టేజ్ 5లో. నెక్స్ట్ స్టేజ్ 6లో ఏంటంటే ది యూనివర్సల్ వాల్యూస్ ఆర్ ఎథికల్ ప్రిన్సిపల్స్. సో బేసిక్గా ఏంటంటే రైట్ అండ్ రాంగ్ అన్నది జస్టిస్, ఫెయిర్నెస్, రెస్పాన్సిబిలిటీ, ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్స్, ఇలాంటి ప్రిన్సిపల్స్ మీద డిసైడ్ అవ్వాలి వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ అని చెప్పేది 6th స్టేజ్. అండ్ దీని మోరల్ రీజనింగ్ ఏముంటుందంటే మన కన్సైన్స్ ఏం చెప్తుంది, abstract రీజనింగ్ ఏం చెప్తుంది. అదే మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే మనకేం జరుగుంటే మనం హ్యాపీగా పాజిటివ్గా ఫీల్ అవుతామో అదే అందరికీ జరగాలని కోరుకుంటుంది ఈ 6th స్టేజ్, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్. దీంట్లో ఏంటంటే లాని కూడా అప్పుడప్పుడు బ్రేక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీయన్ ప్రిన్సిపల్. గాంధీ ఏం చేశారు, హీ హాజ్ బ్రోక్ ది కొలోనియల్ లా ఆఫ్ సాల్ట్ లాని బ్రేక్ చేశారు. సాల్ట్ లాని బ్రేక్ చేశారు కానీ హీ హ్యాస్ అప్హెల్డ్ నాన్ వైలెన్స్. బ్రేక్ చేశారు బట్ వైలెంట్గా కాదు, నాన్ వైలెన్స్. ఆయన స్టేట్కి అగెన్స్ట్గా వెళ్ళారు, అయినా కూడా జస్టిస్, ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ని అప్హోల్డ్ చేస్తుంది బ్రేకింగ్ దట్ సాల్ట్ లా. బికాస్ చాలామందికి అన్యాయం జరుగుతుంది, ఇట్స్ బికమింగ్ కాస్ట్లీ ఫర్ సమ్ పీపుల్ టు బై సాల్ట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని హీ హ్యాస్ అప్హెల్డ్ దిస్. సో ఇది 6th స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మనం రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ ఇన్కల్కేటింగ్ వాల్యూస్ చూద్దాం. ఒక స్టోరీ ఉందన్నమాట. ఒక స్టాంపేడ్ జరుగుద్ది, దాంట్లో 2 చిన్నపిల్లలు తప్పిపోతారు. ఒకళ్ళేమో ఒక థీఫ్స్ గ్యాంగ్కి దొరుకుతారు, ఒక పిల్లాడు, ఇంకో పిల్లాడేమో మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీకి దొరుకుతారు. సో ఆ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పెరిగిన అబ్బాయికి చాలా వాల్యూస్ నేర్పిస్తారు.
పాజిటివ్ వాల్యూస్. కానీ ఇక్కడ ఎవరైతే థీఫ్ గ్యాంగ్కి దొరికారో వాళ్ళు ఏంటి యూజువల్గా స్టీలింగ్ అదే ఎక్కువ చేస్తారు కాబట్టి ఆ వాల్యూసే తినకు కూడా వచ్చాయి అన్నమాట. సో సేమ్ బ్లడ్ అయినా కూడా చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ నుంచి వాల్యూస్ వస్తాయి. సో ఈ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీకి దొరికిన అబ్బాయి బాగా చదువుకున్నాడు అండ్ హీ హాస్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది సొసైటీ, కమ్యూనల్ హార్మోనీ లాంటి వాల్యూస్ని అప్హోల్డ్ చేస్తాడు, నిజం చెప్పాలి, ట్రూత్, ఆనెస్టీ, ఇంటిగ్రిటీకి వాల్యూ ఇస్తారు. కానీ ఈ థీఫ్ గ్యాంగ్కి దొరికిన అబ్బాయి ఏంటి అంటే వీ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ సొసైటీ అన్న మెంటాలిటీ అండ్ యాటిట్యూడ్తో బిల్డ్ అవుతాడు అనమాట. సో it's not in the genes. Values will not come from the genes. They come from the surroundings anamata. Pillalu usually ga they imitate what parents do or surroundings do. So what is the role of family in inculcating values is they will understand the behavior, how to behave in the society. Next, family rituals ni inculcate cheskuntaru. Next, awareness of truth, sense of responsibility and also emotional maturity వస్తుంది. ఇవన్నీ ఎలా వస్తాయంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఫస్ట్ సపోజ్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇలాంటి రెస్లింగ్ ప్రోగ్రామ్స్ని చూస్తుంది అనుకోండి ఫ్యామిలీ, ద కిడ్ వుడ్ బి మోర్ డిస్టర్బ్డ్, ఫైటింగ్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. అదే రామాయణ, పంచతంత్ర ఇలాంటి మోరల్ స్టోరీస్ చెప్తుంటే దే వుడ్ బి మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మోరల్స్. అది డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటి, గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్ చెప్పే మోరల్ స్టోరీస్. బారక్ ఒబామా యాక్చువల్లీ ఏమంటారంటే ఆయన చిన్నప్పుడు చాలా రోజులు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తోనే పెరిగారంట. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చెప్పారంట తనకి, యు ఆర్ పార్ట్ ఆఫ్ సంథింగ్ వెరీ బిగ్గర్, నువ్వే కాదు, యూ హ్యావ్ టు హెల్ప్ మెనీ పీపుల్, సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ అరౌండ్ యూ అన్నట్టు చెప్పారంట. సో దానివల్ల హీ వాజ్ ఇన్స్పైర్డ్ టు బికమ్ ది ప్రెసిడెంట్. నెక్స్ట్, మింగ్లింగ్ విత్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. ఒకవేళ ఫ్యామిలీ కొంతమంది సెక్షన్స్ ఆఫ్ పీపుల్తో బాగా ఉండి కొంతమందితో బాగా ఉండకుండా డిస్క్రిమినేషన్ చూపించిన, బయాస్కి చూపించిన, అదే వాళ్ళకు కూడా వస్తుంది, పిల్లలకి కూడా. అదే అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తే ఈక్వాలిటీ అనే వాల్యూ పిల్లలకి వస్తుంది. బేసిక్గా ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్దుల్ కలాం వాళ్ళ ఫాదర్ ఈవినింగ్ ప్రీస్ట్ తోటి, బుద్ధిస్ట్ మాంగ్స్ తోటి, జైన్ మాంగ్స్ తోటి, పూర్ పీపుల్తో అందరితో మాట్లాడితే అబ్దుల్ కలాం అది చూసి అందరు ఈక్వల్ అన్న సెన్స్ని నేర్చుకున్నారంట. హీ టోల్డ్ దిస్ ఇన్ హిస్ ప్రెసిడెన్షియల్ స్పీచ్ వన్స్. సో అబ్దుల్ కలాం గారికి ఈక్వాలిటీ, సింపతి టువర్డ్స్ వీకర్ సెక్షన్ ఇవన్నీ ఎలా వచ్చాయి? బికాస్ హీ హ్యాస్ సీన్ హిస్ ఫాదర్ టాకింగ్ టు ఎవ్రీ వన్ ఈక్వల్లీ వితౌట్ డిస్క్రిమినేటింగ్. నెక్స్ట్, సెల్ఫ్ హెల్ప్ అండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు కిడ్స్కి వాళ్ళ పని, వాళ్ళ చోర్స్ వాళ్ళే చేసుకోవడం నేర్పిస్తే దట్ ఈస్ హెల్పింగ్ దెమ్ సెల్ఫ్, దట్ ఈస్ సెల్ఫ్ హెల్ప్. ఇది చేస్తే వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుస్తుంది. అంటే దే విల్ నో ద పెయిన్ ఆఫ్ డూయింగ్ ద వర్క్, సో దట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఇల్ ట్రీట్ చేయకుండా ఉంటారు. సో దే విల్ బిల్డ్ అ వాల్యూ ఆఫ్ కంపాషన్. So these are the values which would be given by the family. Now, role of school in inculcating values. బేసిక్గా ఏమవుతుందంటే ఫ్యామిలీలో ఎన్ని వాల్యూస్ నేర్పించాలనుకున్నా కూడా కొన్ని డిస్క్రిమినేటరీ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ ఆర్ ది అదర్ ఎన్వైర్మెంట్స్. ఇంకోటి ఏంటంటే డ్యూ టు ఇమ్మెన్స్ లవ్ పేరెంట్స్ మే నాట్ ఫోర్స్ చిల్డ్రన్ టు డూ సంథింగ్స్. అంటే డిసిప్లిన్ అంటే ఒక రోజు ఓకే, తర్వాత రోజు నుంచి సర్లే ఆడుకుంటున్నాడు కదా, చిన్నపిల్లాడు కదా అని వదిలేయచ్చు. సో లవ్ ఉండడం వల్ల ఆ యాడమెంట్గా నేర్పించాల్సిన కొన్ని వాల్యూస్ నేర్పించకపోవచ్చు. అది నేర్పించడానికి స్కూల్ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లిన్ is very tough to gain because you should not go by your mood or నీ బాడీ ఆర్ మైండ్కి ఏం కావాలో అది కాకుండా వాట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నది చేయాలి డిసిప్లిన్లో. ఫ్యామిలీ ఏంటంటే అవుట్ ఆఫ్ లవ్ దే వుడ్ let you go if you are not disciplined, but school అలా కాదు, they give immense value to discipline so that the kid gets, children ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసిప్లిన్ వాల్యూ తెలుస్తుంది. నెక్స్ట్, పంచువాలిటీ. స్కూల్లో ది బెస్ట్ థింగ్ నేర్పించేది పంచువాలిటీ. 9 o'clock షార్ప్ ఇస్ 9 o'clock, అది దాటితే పనిష్మెంట్. నెక్స్ట్, ఈక్వాలిటీ. ఒక ఆర్టిఫిషియల్ ఈక్వాలిటీని క్రియేట్ చేస్తుంది స్కూల్. అంటే యూనిఫామ్స్, దానివల్ల రిచ్ అండ్ పూర్ డివిజన్ తెలీదు. నెక్స్ట్, మిడ్ డే మీల్స్. దీనివల్ల ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండదు, అందరు కలిసి తింటారు, ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్, సెన్సిటైజేషన్ టువర్డ్స్ వీకర్ సెక్షన్స్.
స్కూల్లో అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళ మీద ఎంపతి అండ్ సింపతి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైథాలజీలో కృష్ణ అండ్ కుచేలాస్ ఫ్రెండ్షిప్, ఇదేంటి గురుకుల్లోనే వాళ్ళకి ఈ ఫ్రెండ్షిప్ డెవలప్ అవుద్ది అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ. బికాస్ ఎప్పుడైతే కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వస్తాడో తన అవసరం ఉన్నప్పుడు కృష్ణుడు ఎంత గ్రేట్ పొజిషన్లో ఉన్నా కూడా చాలా వెల్కమింగ్గా వార్మ్ లవ్తో ఆయన్ని యాక్సెప్ట్ చేసి ఆయనకి హెల్ప్ చేస్తారు. అవన్నీ స్కూల్లోనే డెవలప్ చేయగలం. నెక్స్ట్ వాల్ రైటింగ్స్. మనం చాలా స్కూల్స్లో అంబేద్కర్ కొటేషన్స్, వివేకానంద కొటేషన్స్ అవన్నీ రిపీటెడ్గా చదివి దాంట్లో ఉన్న వాల్యూస్ని స్టూడెంట్స్ ఇంకల్కేట్ చేస్తారు. నెక్స్ట్ రోల్ ఆఫ్ టీచర్స్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. కొంతమంది అయితే ఫ్యాన్ బేసే ఉంటుంది కొంతమంది టీచర్స్కి. వాళ్ళకి ఏంటంటే ఆ టీచర్లో ఉన్న హార్డ్ వర్కింగ్ వాల్యూ, ఇంపార్షియాలిటీ అన్న వాల్యూ, ఆ వాల్యూస్ని ఆ టీచర్ నుంచి ఇంకల్కేట్ చేసుకుంటారు. సో టీచర్ వాల్యూస్ కరెక్ట్గా ఉంటే స్టూడెంట్స్ కూడా అదే వాల్యూస్ వస్తాయి బికాస్ దే అడ్మైర్ దర్ టీచర్. నెక్స్ట్ ఏంటి, టీమ్ స్పిరిట్. చాలామంది స్పోర్ట్స్కి ఇంట్రడ్యూస్ అయ్యేది స్కూల్లోనే. అప్పుడు వాళ్ళు టీమ్ స్పిరిట్, లీడర్షిప్ ఇలాంటి వాల్యూస్ని కూడా నేర్చుకుంటారు. సో దట్స్ ఇట్. ఈ వీడియోతో మనం ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.